ఇప్పుడు బేసిక్గా ఆళ్ళగడ్డ అంటే మా అందరికీ భయం. అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు భయం. ఎందుకంటే ఆళ్ళగడ్డ కాదు ఇది బాంబుల గడ్డ అనేవాళ్ళు, లేకపోతే ఫ్యాక్షన్ గడ్డ అనేవాళ్ళు. అలాంటి ఫ్యాక్షన్ గడ్డని ఆళ్ళగడ్డ కింద మార్చటంలో విజేందర్ రెడ్డి ఎంతవరకు ప్రయత్నించారంటే అంటే 100 ఫ్యాక్షన్ లేని ఆళ్ళగడ్డ. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పడం కాదు కానీ, మీరు ఆలగడ్డ రికార్డ్స్ మీకు ఎలా వెరిఫై చేయాలో తెలుసు. పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా హై హ్యాండెడ్గా కానీ ఫ్రాక్షన్ ఇష్యూస్ కానీ గ్రామాల్లో వచ్చి ఏదైనా 1, 2 కేసులన్నా రిజిస్టర్ అయినాయా? ఏ గ్రామంలో ఏమర్డర్, ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్, ఒక మర్డర్, లేకపోతే ఒక గ్రామాల్లో కొట్లాడుకోవడాలు ఇలాంటివి ఎక్కడైనా అంటే ఫ్రాక్షన్ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎక్కడైనా రిపోర్ట్ అయినా మీరే కనుక్కోండి, మీకు అర్థమైపోతుంది కదా. లేదు అదే ఈ అడుగుతున్నా. 5 నేను ఇయర్స్లో అదే అంటున్నా. ఈ 5 ఇయర్స్లో ఆటోమేటిక్గా తగ్గిందా? విజేందర్ రెడ్డి ఏమైనా కృషి చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా అంటే 2004 తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఇప్పుడు 2019 తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు అట్లాంటి ఐడియాలజీ అనేది లేదు. ఆ మంట మీద సెగ కాసుకోవాలనే ఆలోచన లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఈ ప్రజలకి మేలు చేయాలా, వాళ్ళకి సుస్థిరంగా వాళ్ళకి శాశ్వత పరిష్కారాలు చూపించాలా, సుస్థిరంగా వాళ్ళ మనసులో ఒక స్థానం ఏర్పరచుకోవాలని చెప్పే ప్రయత్నం. కానీ గ్రామాల్లో 2 గ్రూపుల మధ్యలో తగాదా పెట్టాలా, ఒక గ్రూప్ అప్పుడు మనల్ని కాదని పక్కకి వెళ్ళదు అనే ఆలోచన నాకు ఏ రోజు లేదు. అలాంటి రాజకీయం నేను ఏ రోజు కూడా చేయలేదు. కానీ మీ చిన్నప్పుడు చూశారు కదా ఇదంతా, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ నరుక్కోవటం, చంపుకోవటాలు, మీ చిన్నప్పుడు ఇవన్నీ చూసి నా చిన్నప్పుడుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజుల్లో రాజకీయాలు కానీ బయటికి వెళ్ళాలన్నా కానీ ఆ వ్యవస్థలు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. ఈ రోజున్న పరిస్థితులు చాలా మారిపోయినాయి. నేను ఎప్పుడు నా ముందర లైవ్గా నరుక్కొని చంపుకోవడాలు, బాంబులు ఎప్పుడూ మేము చూడలేదు. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంత పెద్ద ఆలగడ్డ అంటే ఇంత పెద్ద ఫ్రాక్షన్కి ఇది అది అని అనుకున్నా కానీ నేను ఇంతవరకు నా జీవితంలో నేను బాంబు చూసిందే లేదు నాకు అలా నిజంగా. అంటే ఒకప్పుడు మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. సరే రెచ్చగొట్టే ఉద్దేశం కాదు కానీ